నమస్తే. కేంద్ర ప్రభుత్వం 139 పద్మ పురస్కారాలను దేశవ్యాప్తంగా ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్కి 5, తెలంగాణ నుంచి ఒక ఇద్దరికి పురస్కారాలు లభించాయి. సో ఇందులో భాగంగా ముఖ్యమంత్రి పంపించినటువంటి పేర్లు, అన్ని పేర్లు ఈ పద్మ అవార్డులు ఇవ్వలేము, వాళ్ళ స్థాయికి తగ్గ పేర్లనే తీసుకుంటాం, వాళ్ళకి అవార్డులను ప్రకటిస్తామంటూ కూడా బండి సంజయ్ ఇంతకుముందే కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అందులో భాగంగానే గద్దర్ని ఉద్దేశిస్తూ ఒక స్టేట్మెంట్ చేయడం అయింది. ఇది నిజంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. దీని పట్ల గద్దర్ సానుభూతి పరులు, కమ్యూనిజం సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా కూడా బండి సంజయ్పై ఫైర్ అవుతున్నారు. మాట్లాడదాం, దీని గురించి డిస్కస్ చేద్దాం. నాతో పాటు కోట శ్రీనివాస్ ఉన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, గద్దర్ శిష్యుడు. ముఖ్యంగా నమస్తే సినన్న. యా, సంజయ్ చేసిన వ్యాఖ్యలు విన్నట్టున్నారు, మీరు విన్నరా? విన్నాను. ఒక్కసారి మీరు మాట్లాడే ముందు నేను ఒక లైన్ వినిపిస్తాను సంజయ్ చేసిన వ్యాఖ్యలు. స్థాయి వ్యక్తులను పంపాలి, పంపిస్తాం. ఎట్టిస్తామన్నా, ఎట్టిస్తాం, గద్దరికి ఎట్టిస్తాం చెప్పండి అని భావజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే, మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంది అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావజాలం గద్దర్ మా కార్యకర్తలు హత్య చేయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా పంపుతారు ఇవాళ? ఇది ఒక భయంకరమైన స్టేట్మెంట్ అని చెప్పి చాలామంది గద్దర్ సానుభూతి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు గద్దర్ శిష్యుడిగా ఉన్నారు, మీరేం చెప్పదలుచుకున్నారు? నేనైతే భయంకరమైన స్టేట్మెంట్లు అనుకోలేదు, అవి అనాలోచితమైనటువంటి మాటలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమడుగుతున్నా అంటే, బాధ్యత గల ఒక కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నాడు. కేంద్ర సహాయ మంత్రిగా ఉండి మాట్లాడుతున్నాడా, లేకపోతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతున్నాడా? ఫస్ట్ అది తెలుసుకోవాలి. బండి సంజయ్ గారు ఒక బాధ్యత గల స్థాయిలో కేంద్ర సహాయ మంత్రిగా ఉండి ఇలా విచక్షణ రహితంగా విచక్షణ కోల్పోయి గద్దర్ హత్య చేసిండని మాట్లాడుతా ఉన్నాడు. ఎక్కడ హత్య చేసిండు? ఆ విషయాలు పక్కగా పెడితే ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి వాళ్ళకి అర్హత ఉండాలిగా, అర్హత ఉన్న వాళ్ళని పంపించాలి కదా అని ఆ ప్రెస్ మీట్లో మాట్లాడాడు. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక చుక్కారామయ్య, ఒక విద్యావేత్త, మనందరం గొప్పగా గౌరవించుకుంటాము. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి ఆయన ఉన్నటువంటి తీరు, ఆయన నడుస్తున్నటువంటి నడవడిక, ఆయన విద్యావేత్తగా ఆయన అందించినటువంటి సేవలు, వాటన్నిటిని కూడా మనం చూసినాం. కాబట్టి అట్లాంటి విద్యావేత్తను ఇలా మీరు అగౌరవపరుస్తూ అర్హత కలుండలం పంపించారు కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఉద్దేశపూర్వకంగా ఈ రాష్ట్రానికి తక్కువ ఇచ్చిందనేది మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి రాష్ట్రానికి 5 ఇచ్చినప్పుడు కనీసం మన తెలంగాణ రాష్ట్రానికి 4 ఇవ్వాలి కదా. అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఈ తెలంగాణ పేరు మీద ఇలా పదవి అనుభవిస్తున్నాడు బండి సంజయ్ అంటే అది గద్దరన్న పుణ్యమే. గద్దరన్న చేసినటువంటి ఇలా త్యాగంతో ఇలా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. గద్దరన్న ఎన్నో ప్రజా ఉద్యమాలను, ప్రజలను మొత్తం అన్ని సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఒక ప్రజాస్వామికబద్ధంగా ఈ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికి కోసం కావాల్సినటువంటి తన మేధస్సునంతా కూడా ఉపయోగించింది కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆ ఏర్పడ్డ రాష్ట్రంలో ఈ తెలంగాణ కోట నుంచి వెళ్ళి ఒక బీసీగా ఆయన కరీంనగర్ జిల్లా నుంచి వెళ్ళి గెలిచింది కాబట్టి తెలంగాణ కోట నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి ఇలా ఆయన ఒక కేంద్ర సహాయ మంత్రిగా చేస్తే ఆయన సహాయ మంత్రిగా ఉండి ఎంత అనాలోచితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే బీజేపీ పార్టీ వేరు, ఇక్కడ ప్రభుత్వం వేరు. ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు, ప్రభుత్వంలో భాగంగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో పద్ధతిగా మాట్లాడాల్సి ఉంటుంది. మరి ఈ తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళు ఇలా గోరెటెంకనకి ఏం తక్కువైంది? అంటే గోరెటెంకనను అవమానిస్తున్నాడా? ఆయన ఎంత గొప్ప గాయకుడు. పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, అక్కడి నుంచి మొదలుకుంటే తెలంగాణ పాటలు ఎన్నో పాడింది కదా. ధూమ్ధాం వేదికల మీద తన గొంతంతా దించుకొని తనకు ఆయాసం వచ్చిన ఎగిరెగిరి పాడింది కదా. సరే, ఆయన వేరే పార్టీలో ఉండొచ్చు, కానీ కవిగా ఒక గాయకుడిగా ఆయన గౌరవించుకోవాలి కదా. మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అది. కాబట్టే ఇలా ఇతర పార్టీలో ఉన్నా కూడా ఆయన గౌరవించుకుంటూ ఆయన పేరును పంపించడం జరిగింది. మరి అందశ్రీ ఈ రాష్ట్రానికి రాష్ట్ర గీతాన్ని అందించాడు కదా. అంటే అట్లాంటి వాళ్ళని కూడా మీరు అగౌరవపరుస్తారా? అంటే తెలంగాణ పేరు మీద మీరు ఉండిడా తెలంగాణ ఉన్నటువంటి అందశ్రీని అవమానిస్తారు, ఓ చుక్కరామాయణ అవమానిస్తారు, ఓ గద్దర్ని అవమానిస్తారు. మీరు వీళ్ళందరినీ కూడా అవమానించుకుంటూ పోతే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి బండి సంజయ్. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, గద్దర్ ఏమో
కమ్యూనిజం భావజాలం కలిగినటువంటి వ్యక్తి, గతంలో నక్సలైట్గా పనిచేశాడు. ఈ లైన్లోనే ఆయనకి పద్మ అవార్డు రాలేదనుకోవచ్చా, లేకపోతే బీజేపీ టార్గెట్గా ఉండి ఇట్లాంటి వ్యాఖ్యలు చేపించింది? నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్తాను, గద్దర్ను తను సుదీర్ఘంగా తన 20 ఏళ్ళు తను చూసుకుంటూ వచ్చిన కాబట్టి చెప్తాను, గద్దర్ని శిష్యుని ఉన్నా కాబట్టి. తను ఒకప్పుడు పీపుల్స్ ఆర్ పార్టీలో ఉండొచ్చు, ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీ భావజాలంతో ఏకీభావం ఉండొచ్చు. తను ఎక్కడ ఆయుధం బట్టి చంపలేదే, చూపించమనండి ఆధారాలు. అదే నేను సంజయ్ గారిని అడుగుతాను, ఒక మంత్రి అనాలోచితమైన తను మాట్లాడేటప్పుడు ఒక సంస్కారం పద్ధతి, ఒక ఈ భారతదేశంలో ఒక సంస్కృతోద్యమ సేనాని తను, ఈ అట్టడుగు పీడిత ప్రజల గొంతుకై ప్రజల తరపున నిలబడి కొట్లాడి తూటాలు పడ్డ కూడా వెనుదిరిగినటువంటి ఒక యుద్ధ యోధుడు, అతని గురించి మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్, మీరు మీ ఇష్టానుసారంగా నోరు ఉంది కదా అని, మీకు పదవి ఉంది కానీ ఇలా కేంద్రంలో అధికారం ఉందని ఇష్టాన్ని మీరు అగౌరవపరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము గౌరవించుకుంటున్నాం. అతని త్యాగాన్ని, అతను చేసినటువంటి తెలంగాణ ప్రజలకు చేసినటువంటి ఇలా సేవని మేము గుర్తించుకొని ఇలా గౌరవించుకుంటున్నాం. రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో వస్తే ఖచ్చితంగా గద్దరన్న లాంటి వాళ్ళకు మీరేం ఇచ్చేది? లొటబీస్ పార్టీ మీ పార్టీ, లొటబీస్ పార్టీ మా గద్దరన్నకు అవార్డు అయినా, గద్దరన్న ఇలా అవార్డు అయింది తెలంగాణలో. మా రేవంత్ అన్న గద్దరన్ననే అవార్డు చేసేసింది ఈ తెలంగాణలో, నువ్వేంది ఇచ్చేది? లొటబీస్ పార్టీ కార్యకర్తలను చంపినప్పుడు వాళ్ళపై పాటలు పాడిన గద్దర్ వ్యతిరేకంగా సో పోలీసులను కూడా ఎన్కౌంటర్ చేసే పరిస్థితుల్లో ఈయన కీలకంగా ఉన్నాడు. అప్పుడున్నటువంటి భావజాలం, తను ఉన్నటువంటి భావజాలంతో ఆ పార్టీలో పనిచేసిండు కాబట్టి ఆ నాయకులను కొనియాడుతూ పాడిండు. వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళు ప్రజల కోసం చేసిన ఎన్నో త్యాగాలు ఉన్నాయి కదా, వాళ్ళు చనిపోయినప్పుడు ఆ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ త్యాగాన్ని కొనియాడు పాడొచ్చు కాక. తర్వాత మన పరిణామ క్రమంలో తను ఎక్కడి వరకు వెళ్ళిండు. ఇలా ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోలే, భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్పిరిట్ ఏదైతే ఉందో, హక్కులు ప్రజలకు ఏమైతే ఉన్నాయో ఈ దేశంలో అట్టడుగు ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీలకు, మైనార్టీలకు ఉన్నటువంటి హక్కుల్ని కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనే స్పిరిట్లో తాను పనిచేసింది కదా. ఆ రాజ్యాంగానికి ఇలా పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని, పార్లమెంటు ముందు అంబేద్కర్ విగ్రహం పెట్టాలని అదే బండి సంజయ్కి గద్దరన్న చెప్పిండు కదా. మరి గద్దరన్న చనిపోయినప్పుడు కూడా ఇప్పుడు ఈ భారతదేశానికి ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ తాను బాధపడుతూ ఉత్తరం రాశాడు కదా, తనకు తెలియదు నక్సలైట్ అని. ఇప్పుడు సంజయ్ వ్యాఖ్యలుగా చూడాలా దీన్ని, లేకపోతే ఒక బీజేపీ బండి సంజయ్ ఫస్ట్ తన పార్టీ చరిత్ర తెలుసుకోవాలి. తన పార్టీలో నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యక్తిని, అదే కరీంనగర్ జిల్లాలో ఈయన కంటే ముందు సిహెచ్ విద్యాసాగర్ రావు అని కేంద్ర సహాయ మంత్రిగా తాను ఉన్నటువంటి హోంశాఖ సహాయ మంత్రి ఇప్పుడు ఉన్నాడు కదా బండి సంజయ్, తన కంటే ముందు అదే కరీంనగర్ జిల్లా చెందినటువంటి సిహెచ్ విద్యాసాగర్ రావు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు. మరి ఆయనే గద్దరన్నను ఒక కామన్ ఎజెండా కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన గద్దరన్నను కూడా ఆలింగనం చేసుకుని సభకు ఆహ్వానించింది కదా. మరి అప్పుడు నక్సలైట్ అని సిహెచ్ విద్యాసాగర్ రావుకు తెలియదా? ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా జరిగితే, కార్యక్రమం పోరాట రూపానికి ఇలా ఉద్యమ సంఘాలు, ప్రజా సంఘాలు అన్నీ పోతే, ఆ రోజు ఆ వేదిక దగ్గరికి నేను వస్తా అని చెప్పి ఉన్న ఫలంగా సడన్గా ఎల్కే అద్వానీ, అలా పార్టీలో భారతీయ జనతా పార్టీలో ఆయన గొప్ప నాయకులుగా చూస్తారు ఎల్కే అద్వానీ. మరి ఎల్కే అద్వానీ పుష్పగుచ్చం గద్దరన్నకి ఇచ్చి ఆలింగనం చేసి అనుకున్నాడు కదా. అప్పుడు తెలియదా? తెలుసుకో బండి సంజయ్, మీ పార్టీలో ఉన్నటువంటి చాలామంది, లక్షలాది మంది ఇలా గద్దరన్న పాటకు అభిమానులు, గద్దరన్న పోరాట పాటకు, గద్దరన్న పీడిత ప్రజల పట్ల ఉన్నటువంటి కన్సర్న్కు ఇలా చాలా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. నీ వెకిలి మాటలతోటి గద్దరన్న చరిష్మను తగ్గించాలని చూస్తే అది సూర్యుడి మీద ఉమ్మినట్టు అయితే అనేది ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. బీజేపీ మాట్లాడించిన మాటలా, ఆర్ఎస్ఎస్ మాట్లాడించిన మాటలా ఇవి? నేను బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా మాట్లాడించింది అనుకోవట్లేదు. తెలిసి తెలియని తనంతో తన ఉనికి కోల్పోయినప్పుడు, బండి సంజయ్ తన ఉనికి కోల్పోయినప్పుడు తనకిప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. ఈ రాష్ట్రంలో తనది ఏం నడిచట్లేదు. రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి రకరకాల సామాజిక వర్గాలకు చెందినటువంటి వాళ్ళు ఇక్కడ అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందా, ఏం కథ అనేది నడుస్తూ ఉంది. తను మంత్రిగా తీసి సహాయ మంత్రిగా పెట్టిళ్ళు. అక్కడ ఢిల్లీలో ఏం చేయాలో తెలియదు. ఢిల్లీలో పవర్ లేవు, రాష్ట్రంలో పవర్ లేదు. ఏం చేయాలి? ఉనికి కొనిపోయినప్పుడల్లా తన ఉనికిని చాటుకోవడానికి కోసం ఎవరిని మాట్లాడితే నేను మళ్ళీ చర్చలోకి వస్తా అని తన చుట్టూ ఉన్నటువంటి కొద్దిమందిని కార్యకర్తల్ని రెచ్చగొట్టేటువంటి, ఇక్కడ విద్వేషాలు, వైరుధ్యాలు సృష్టించేటువంటి ఈ చర్చలో భాగంగానే బండి సంజయ్ మాట్లాడింది అనేది నేను భావిస్తానని. అదే ఆర్ఎస్ఎస్లో ఉన్నవాళ్ళు, అదే బీజేపీలో ఉన్నవాళ్ళు చాలామంది గద్దరన్న అభిమానించే వాళ్ళు ఉన్నారు. గద్దరన్న చనిపోయినప్పుడు హాస్పిటల్ నుంచి వెళ్ళి ఎల్పీ స్టేడియం తీసుకొచ్చి దహన సంస్కారాలు అయిపోయేంత వరకు మంచినీళ్ళు తప్ప అన్నం కూడా తినకుండా ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఆ రోజు గద్దర్ కుటుంబ సభ్యులతో పాటుగా నేను మంచినీళ్ళు తప్ప అన్నం కూడా తిననేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నేను
చూశాను కదా అక్కడ ఆర్ఎస్ఎస్ నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా వచ్చి వందనం సమర్పించి వాళ్ళ పద్ధతిలో, వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలో వందనం సమర్పించిపోయిన ఉదయాన్నే నేను షాక్ తిన్నాను. ఆ రోజు గద్దరన్న బాడీ ఎల్బీ స్టేడియం ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చారు, ఒక 10 మంది. వాళ్ళ పద్ధతిలో వందనం చేసి సెల్యూట్ చేసి వెళ్ళిపోయారు. ఏమంటాం మనం? వాళ్ళ అభిమానం. అంటే గద్దరన్న ఇలా ప్రతి సామాజిక వర్గాల కష్టాల్లో, బాధల్లో, ఈ పీడించబడ్డటువంటి అట్టడుగు ప్రజల దుఃఖంలో తను పాటై మహిళల కోసం, దళితుల కోసం, మైనార్టీల కోసం, బీసీల కోసం, అన్ని వర్గాల ప్రజలకు ఇలా అణిచివేయబడుతున్నటువంటి ప్రతి వర్గాల ప్రజల కోసం, చివరాఖరికి పొట్టాకూటి కోసం కొడుకు పోలీసుల్లో చేరినాడు, ఎప్పుడొస్తాడో కొడుకు ఎడా ఉన్నాడో కొడుకు ఏమీ తిన్నాడో అని పోలీసుల బాధలను కూడా, పోలీసులకు ఉన్నటువంటి కష్టాలను కూడా, పై అధికారులు పెట్టేటువంటి ఇబ్బందులను కూడా, చిన్న కింది స్థాయి ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ వాళ్ళ బాధలను కూడా పాట రూపంలో పాడినటువంటి ఒక గొప్ప వాగ్గేయకారుడు. అట్లాంటి వాగ్గేయకారుడిని ఇలా అతని మీద విమర్శలు చేసి ఇలా తన ఈ భారతదేశంలో ఒక గొప్ప సాంస్కృతిక వాగ్గేయకారుడు కాబట్టి, ఒక సాంస్కృతిక సేనాని కాబట్టి అతని మీద విమర్శ చేస్తే నేను హీరో అయిపోతా, మళ్ళీ ఉనికి కోల్పోయింది కదా. ఈ రాష్ట్రంలో ఏం నడుస్తలేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొద్దిమంది ఎంపీలుగా కూడా గెలిచిలు కాబట్టి ఈయన ప్రాతినిధ్యం ఏం లేకుండా పోయింది. ఇక్కడ బీజేపీలో చాలా మంది కీలక నాయకులు ఉన్నారు, కానీ గద్దర్పై ఇట్లాంటి స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వలేదు. ఒక బండి సంజయ్ ఇచ్చింది ఈ రోజు. నేను ఏమంటున్నాను, వెనక ఇంకేమైనా ఉండొచ్చా అంటున్నాను. అనాలోచితమైనటువంటి వివక్ష. అంటే అతను ఏం మాట్లాడుతుండో తనకే తెలియనటువంటి తనంతోకి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడు కాదని చెప్పి చెప్తున్నాడు డైరెక్ట్ గా. అసలు పద్మశ్రీ ఏందండి నేను అంటున్నా. గద్దరనే ఒక అవార్డు మా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న గద్దరనే ఒక అవార్డు చేసిండు. నువ్వేంది గద్దరన్న ముందట నువ్విచ్చేది ఏంది అవార్డు? గద్దరనే ఇవ్వాలి అవార్డు తెలంగాణలో. ఎవరైనా గద్దరన్న అవార్డు తీసుకోవాలి. మా రేవంత్ అన్న చేసిండు అది. రేపు ఢిల్లీలో భవిష్యత్తులో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే అప్పుడు మేము గౌరవించుకుంటాం. రేవంత్ రెడ్డి కొన్ని పేర్లను ప్రతిపాదించుడు కేంద్ర ప్రభుత్వం ముందు, అందులో గద్దర్ పేరు కూడా ఉంది. చాలా మంది అంటే దాదాపు ఒక 5-6 పేర్లు ప్రతిపాదించినప్పటికీ కూడా కేవలం 2కి మాత్రమే పద్మశ్రీ. నేనేం చెప్తున్నాను, మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా, రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా నేనేం చెప్తున్నాను, మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండు. అంటే తను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రంగాలలో కళలు, సాహిత్యము, ఉద్యమాలు, విద్యావేత్తలుగా ఉన్నటువంటి ఇప్పుడు జయదీప్ తిరుమలరావు గారు ఉన్నారు, తను ఒక రంగం. ఇదికు సుక్కరామయ్య గారు ఉన్నారు, తనొక రంగం. అందశ్రీ గారు ఉన్నారు. ఈ రాష్ట్ర గీతాన్ని అందించినటువంటి ఒక కళాకారుడు, గాయకుడు, అతను రచయిత కూడా. సో అట్లా గోరెటెంకన్న అయితే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్సీ కదా ఇప్పుడు ప్రస్తుతం కూడా. మరి అట్లాంటి వ్యక్తిని కూడా మేము ప్రతిపాదించడమే, వేరే పార్టీ అయినప్పుడు కూడా. ఎందుకు నువ్వు ఇంత జీర్ణించుకోలేకపోతున్నావు? కాబట్టి ఇవి అనాలోచితమైనటువంటి ఏంటంటే కావాల్సుకొని తన ఉనికి కోల్పోయినప్పుడు మాట్లాడడం కోసం మాట్లాడేటువంటి వెకిలి మాటలుగానే మేము భావిస్తూ ఉన్నాం. గద్దరన్నకు మీరు ఇచ్చేది అవార్డు ఇవ్వకుండే పర్లేదు, కానీ బండి సంజయ్ గారు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఒక కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరి గురించి ఏం మాట్లాడాలనేది తెలుసుకొని మాట్లాడాలని సందర్భంగా చెప్తా ఉన్నాను. ఇవాళ నీకు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నామంటే అది గద్దరన్న పెట్టిన భిక్షని మళ్ళీ చెప్తున్నాను. ఈ పార్టీలో చాలా మంది కీలక నాయకులు ఉన్నారు. గద్దర్ గురించి ఇట్లాంటి స్టేట్మెంట్లు సంజయ్ ఇచ్చినప్పుడు ఎవరు కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. ఎందుకు లేదు? చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే మాట్లాడిన అద్దంకి దయాకరణ లాంటి వాళ్ళు, బెల్లయ్య నాయక్ లాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడారు. చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు. పార్టీ రేవంత్ అనే మాట్లాడతారు. రేవంత్ అనే చెప్పిండు కదా, మా ముఖ్యమంత్రి చెప్పిండు కదా స్వయంగా. ఎవరు మాట్లాడలేదు? నేను మాట్లాడుతున్నాను. మేము పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకునే కదా. కాబట్టి చాలా మంది ఉన్నారు. కాకపోతే మీడియాకు మీకు అందుబాటులో ఉండాలి కదా సమయానికి. భవిష్యత్తులో సంజయ్ మీద ఏమన్నా తిరుగుబాటు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా బండి సంజయ్ మాటలు వెనక్కి తీసుకోవాలన్నది ఈ సందర్భంగా ఉస్మాన్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను బండి సంజయ్ని హెచ్చరిస్తున్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే తను ఇట్లాంటి మాటలు మాట్లాడి ప్రజల మధ్యన విద్వేషాలు సృష్టించాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇలా గద్దరన్నను సముచితంగా జయంతులు, వర్ధంతులు చేసి తనకు ఒక స్థానాన్ని, తన పేరు మీద ఒక అవార్డును కూడా ప్రకటించి గద్దరన్నను, ఆయన త్యాగాన్ని ఇలా గౌరవించుకుంటున్నది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మందిని కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో మా రేవంత్ అన్న ప్రతిపాదనలు పంపిండు. ఇలా పంపించినటువంటి మేధావులందరినీ
ఈ రాష్ట్రంలో ఉన్న ఐకాన్స్ వాళ్ళు చాలామంది అందశ్రీ అయితేనేమి, గోరెటెంకన్ అయితేనేమి, జయతి తిరుమలరావు అయితేనేమి, ఇలా మన విద్యావేత్త చుక్క రామయ్య అయితేనేమి, వాళ్ళందరినీ అవమానించే విధంగా అర్హత ఉన్న వాళ్ళని పంపించాలి కదా అంటాడు. నీకేం అర్హత ఉందా? నువ్వు కేంద్ర సహాయ మంత్రిగా కూర్చున్నావు. నువ్వేంటిదో నీ కథ ఏందో చెప్పాలా? వ్యక్తిగతంగా మాట్లాడుకుందామా? ఓకే, మాట్లాడుకుందామా వ్యక్తిగతంగా? ఢిల్లీలో పోతే నువ్వు అక్కడ ఏం చేయలేవు, నీది అక్కడ ఏం నడవది. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు, నేను ఒక బీసీనే, నువ్వు ఒక బీసీ మంత్రి అని ఇప్పటికింకా నేను విచక్షణ కోల్పోకుండా ఆగుతున్నాను. భాష మాట్లాడడం రాదు కానీ నీకు ఢిల్లీకి పోతే ఓకే. ఎవరి మీద నువ్వు వెకిలిగా మాట్లాడుతావు? ఇంతమంది మేధావులను నువ్వు అవమానపరుస్తావా? ఈ తెలంగాణ పౌరులను అవమానపరుస్తావా? తెలంగాణ పేరు మీద నువ్వు మంత్రి పదవి ఉంది, తెలంగాణ పౌరులను అవమానపరుస్తావా? నువ్వు ఖబర్దార్ బండి సంజయ్, నీ మాటలను వెనక్కి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను, మంత్రి పదవి నుంచి ఆయన బర్తరఫ్ చేయాలని, అతని మీద చర్యలు తీసుకోవాలని కూడా. నరేంద్ర మోడీ గారు, మీరు లేఖ రాయడం కాదు, గద్దరన్న చనిపోయినప్పుడు మీ సానుభూతిని వ్యక్తం చేస్తూ నేను బాధతరప్త హృదయాలతో నేను చాలా భావోద్వేగానికి గురైనని మీరు ఉత్తరం రాశారు గద్దరన్న కుటుంబానికి. లేఖ రాయడం కాదు, మీరు బండి సంజయ్ మీద చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. మోడీ గారు కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. గద్దర్ శిష్యుడిగా మీకు మంచి పేరు ఉన్నది. ఆయన పాటల్లో మీకు నచ్చిన పాట రూపంలో ఏమైనా చెప్పదలుచుకుంటురా? గద్దరన్న చాలా పాటలు పాడిండు, అంటే అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ఉద్యమం కోసం పాడింది ఒకటి. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందానాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో, ఎటొల్లా మట్టిసిపోవో గాయిడోల్లా గాండ్రగొడ్డలివో, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఇట్లాంటి చాలా అద్భుతమైన పాటలు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని తను లక్షల కిలోమీటర్లు పల్లె పల్లెకు మండలానికి ఎక్కడ ఎవరు ధూమ్ధాం సభ పెట్టినా ప్రజా గొంతుకై అప్పుడున్నటువంటి పాలకుల చెవుల్లో మారుమోగిండు గద్దర్ మీద నువ్వు ఉమ్మాలని చూస్తే అది సూర్యుడి మీద ఉమ్మినట్టే. గద్దర్ను విమర్శించి నువ్వు పెద్దగా ఏదో కీర్తి ప్రతిష్టలు పొందాలనుకుంటే సూర్యుడి మీద ఉమ్మినట్టయితే అని సందర్భంగా బండి సంజయ్ని నీ వాక్యాలు వెనక్కి తీసుకోవాలనుకునే సందర్భంగా హెచ్చరిస్తాను. రైట్. సో ఏదేమైనప్పటికీ గద్దర్పై బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒకవైపు గద్దర్ సానుభూతి పరులు కావచ్చు, కమ్యూనిస్టు వాదులు కావచ్చు, చాలామంది ఆర్ఎస్ఎస్ ఉండి ఇట్లాంటి స్టేట్మెంట్ చేయించింది బండి సంజయ్తో అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు. ఈ చర్చ ఎంతవరకు దారితీస్తుందో వేచి చూడాల్సి ఉంది.